రైట్ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మొదలయ్యాయి. ఫస్ట్ సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,495 సెంటర్లను ఏర్పాటు చేశారు. కాగా పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి సెంటర్ను సీసీ కెమెరాలతో బోర్డు కంట్రోల్ రూమ్ కు లింక్ చేశారు. దీంతో హైదరాబాద్ లో ఉండి అన్ని సెంటర్లను పర్యవేక్షిస్తున్నారు అధికారులు. ఇక నిర్ణీత టైం 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉన్న విద్యార్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సూచించారు. ఈసారి మాల్ ప్రాక్టీస్ ను అరికట్టేందుకు 75 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 200 సిట్టింగ్ స్క్వాడ్ టీంలను సిద్ధం చేశామన్నారు అధికారులు. రైట్ గా ఇంటర్ ఎగ్జామ్స్ కు సంబంధించిన సిటీ అబిట్స్ నుంచి మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్ చెప్పండి, ఎగ్జామ్స్ కి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎస్ జ్యోతి, ఇంటర్ పరీక్షలు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. 9 గంటలకే పరీక్ష స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనము మహబూబియా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఉన్నాము. ఇక్కడ ఆల్రెడీ గేట్లు కూడా క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. విద్యార్థులకు సంబంధించి కూడా ఎవరైతే ఆలస్యం వచ్చినా ఒక 5 నిమిషాలు అలో చేస్తారని చెప్పి కూడా ఇంటర్ బోర్డు చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా మనం చూడొచ్చు, ప్రతి ఒక్క సెంటర్కి సంబంధించి విద్యార్థులుగా మానిటర్ చేసే విధంగా ఇంటర్ బోర్డులో ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేశారు. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పుడు దాదాపు 1400 పైచీలకు సెంటర్స్ను ఏర్పాటు చేశారు. అన్ని సెంటర్ల మానిటర్ చేసే విధంగా ఇంటర్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈరోజు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. మొత్తం 4,95,000 మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయనున్నారు. ఆ తర్వాత రేపటి నుంచి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వనున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు కంప్లీట్గా పరీక్షా కేంద్రంలోనే విద్యార్థులు ఉండాల్సి వస్తుంది. మధ్యలోంచి వచ్చే అవకాశం లేదని చెప్పి కూడా అధికారులు ఆల్రెడీ ప్రకటించారు. ఇక పరీక్ష జరుగుతున్నటువంటి సెంటర్ పరిసర ప్రాంతాలు ఒకసారి మనం చూస్తే మొత్తంగా కూడా 144 సెక్షన్ అమలు చేయడం జరిగింది. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది లేకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు కూడా అధికారులు తీసుకుంటున్నారు. ఇటు చుట్టుపక్కల ఉండే జిరాక్స్ సెంటర్స్ కానీ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి ఇంటర్ పరీక్షలు చాలా వరకు కూడా ఈసారి ముందు జాగ్రత్తగా ఇంటర్ బోర్డు అనేక అవగాహన కార్యక్రమాలు కూడా కల్పించడం జరిగింది. నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులకు హాల్ టికెట్స్ పంపించారు. సో లొకేషన్ ఎక్కడ ఉంది అనే విధంగా కూడా లొకేషన్ హాల్ టికెట్ మీద ఉంచడం జరిగింది. గ్రేటర్ వ్యాప్తంగా దాదాపు 60% మంది విద్యార్థులే పరీక్ష రాయడంతో సిటీ వ్యాప్తంగా అన్ని రకాల జాగ్రత్తలు అయితే అధికారులు తీసుకోవడం జరిగింది. ఇక ఎక్కడ కూడా పిల్లలకు సంబంధించి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ప్రధానంగా ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పూర్తి స్థాయి